హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ మీటింగ్ ఏమీ లేదండి. ఇది సంక్రాంతి రోజు అనమాట. సంక్రాంతి రోజు తీసిన వీడియో చూడండి. ఇక్కడ నేను వచ్చేసి గొబ్బెమ్మలు అయితే చేస్తున్నాను. మార్నింగే లేసేసానండి. అన్నీ క్లీనింగ్ పనులు, స్నానం అన్నీ అయిపోయాయి. వంట చేస్తూ మధ్యలో చూడండి ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు అయితే చేసుకుంటున్నాను అనమాట. పెడతాం కదా మనం గొబ్బెమ్మలు. ఈ సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, రంగులు, గొబ్బెమ్మలు మేము ఎలా పెట్టుకుంటామనేది నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ వచ్చేసి ఇలా మేము ముగ్గులో పెడతాము, గడపల పైన కూడా పెడతామండి. గడపను పూజించుకుంటాం కదా, గడపల పైన అటు రెండు ఇటు రెండు పూజించుకున్న తర్వాత పెట్టి పువ్వులు పెట్టి 5 రకాల దినుసులండి, ఏవైనా సరే 5 రకాల దినుసులు కలిపేసుకొని ఇక్కడ వీటి దగ్గర పెట్టేస్తామన్నమాట. నేను చూపిస్తాను చూడండి మీకు ఎలా పెడతాననేది. షార్ట్ వీడియో అయితే పెట్టానండి. లాంగ్ వీడియోలో ఉంటుందో లేదో తెలియదు నాకు, ఎందుకంటే ఆ క్లిప్ అనేది షార్ట్ వీడియో కోసమే తీసానమాట. ఇంకా ఇక్కడ ఇలా ఎన్ని అవసరమైతే అన్ని ఇలా నీట్గా గొబ్బెమ్మలు అయితే చేసేసుకొని కుంకుమ పసుపు బొట్లు పెట్టేసుకొని పైన వచ్చేసి గరక అంటారు కదా, గరక దాన్ని కుచ్చుతారండి పైన. ఎందుకు కుచ్చుతారు ఏంటి అనేది అయితే నాకైతే తెలీదు. మా పెద్దవాళ్ళు చేసేది నేను పాటిస్తానన్నమాట, అంతే. ఎన్ని అవసరమైతే ఎన్ని గడపలు ఉంటే అన్ని గడప పైన ఇటు రెండు అటు రెండు పెట్టేసుకుంటామన్నమాట. ఇంకా నాకు వచ్చేసి బయట వాకిట్లో అంటే గేట్ దగ్గర ఒక ముగ్గు వేశాను, అక్కడ ఒక 5, మెయిన్ డోర్ దగ్గర ఒక 5 అనమాట. ముగ్గులో 5 అయితే పెట్టుకుంటాము. గడప పైన ఇటు రెండు అటు రెండు పెట్టుకుంటామన్నమాట. ఇంకెన్ని అవసరమైతే అవన్నీ బయట కూర్చొని చేశానన్నమాట. చేసిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకా చూడండి పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా అలంకరించుకోవాలన్నమాట. పసుపు కుంకుమతో మనం బొట్టు పెట్టేసరికి చాలా అందంగా కనిపిస్తుందండి గొబ్బెమ్మలు అయితే. ఇంకా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. పసుపు బొట్లు అయితే పెట్టాను కానీ ఆ కలర్లో, ఆ పేడ కలర్లో కలిసిపోయాయన్నమాట. అందుకని పసుపు పెద్దగా కనిపించట్లేదు. పేడ పచ్చగానే ఉంది, ఇంకా వచ్చేసి పసుపు పచ్చగానే ఉంది కదా, పసుపు ఎక్కువగా కనిపించట్లేదు. ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము. మనం ఆవు పేడతోనే పెట్టాలండి ఇవి. ఆవు పేడ అనేది కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఇలా కొంచెం లూజ్గా పట్టుకుంటే లూజ్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా మొత్తం అన్నిటికీ పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. బొట్లు నిండుగా బొట్లు పెట్టుకుంటేనే మంచి అలంకరణగా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా పసుపు అయితే పెట్టేశాను కానీ కలిసిపోయింది. ఆ తర్వాత ఈ గరిక ఉంటుంది కదా, గరిక తీసుకొని పైన ఆ గరికతో పైన అలంకరించాలన్నమాట. అంటే పైన కుచ్చుతారు, ఎందుకు కుచ్చుతారు అనేది నాకైతే తెలియదండి. కానీ నేను ఇంకా ఎప్పుడు చేసే విధంగా అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పైన ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటారు. ఇంకా వచ్చేసి ఏం చేస్తారంటే పొలంలో పండే పంటలు, కంది చేను కానీ మొక్కజొన్న, ఏదైనా జొన్న చేను కానీ శనగ చేను ఉంటుంది కదా, శనగ మొలకలు తీసుకొచ్చి అన్నీ ఒకే దగ్గర కట్టి, కొంతమంది ఏమో ఇంటి పైన వేస్తారు, కొంతమంది గడపల పైన వేసుకుంటారు, వాకిట్లో వేసుకుంటారు. తర్వాత ఇంటి పైన కట్టలాగా కట్టి కూడా వేసుకుంటారండి. మా సైడ్ అయితే అలా చేస్తారనమాట. చూడండి నేను ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇవి పెట్టేసుకున్న తర్వాత రేగిపండ్లు, పువ్వులు, ఇంకా 5 రకాల దినుసులు ఏవైనా సరే, ఏవైనా గింజలు ఉంటాయి కదా, జొన్నలు నేను అక్కడ తీసి పెట్టాను చూడండి. జొన్నలు, కందులు తీసాను, జొన్నలు తీసాను, ఇంకేమేమో తీసానండి, గుర్తులేదు నాకు. చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ నేను పెడుతుంటే మా పాప నేను పెడతానని సరిగ్గా పెట్టట్లేదు అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి చూడండి, ఈ గింజలు అయితే కందులు, శనగలు, జొన్నలు, ఇవేంటివి నల్లవి అవేమో ఉంటాయండి, గుర్తు రావట్లేదు నాకు. వాటన్నిటిని కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను పొద్దున మార్నింగ్ అయితే షార్ట్ వీడియోలో తీసాను కానీ లాంగ్ వీడియోలో ఏమీ తీయలేదు. బాగా పని ఉందన్నమాట. చూడండి ఎలా అయిపోయాను, సాయంత్రం వరకు రోజంతా వర్కే ఉందన్నమాట. పొద్దున ఇంకా వంట, పూజ మొత్తం అయిపోయేసరికి 11 అయిపోయిందనమాట. పండగ అంటేనే పని కదా. 11 తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసేసి స్టవ్ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ పిండి వంటలు చేశారనమాట. పిండి వంటలు చేసేసరికి నాకు సాయంత్రం ఇంకా 6 అయిపోయింది. మధ్యలో ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేసేసరికి
ఇంకా 6 అయిపోయిందండి. అప్పటినుంచి చేస్తూనే ఉన్నాననమాట ఇంకా. ఇంకొచ్చేసి 6 అయింది నాకు పిండి వంటలు చేసేసరికి 6 అయింది. 6 తర్వాత ఇంకొంచెం టీ పెట్టుకొని తాగేసి నాకైతే అలవాటు లేదండి. ఇంట్లో ఉంటే ఎక్కువ పని చేసినప్పుడు మాత్రమే తాగుతాననమాట. రోజు అయితే తాగను. ఇంక పొద్దున కడిగిన గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. ఇక్కడ ఒక టబ్‌లో ఉన్నాయి. కింద ఒక టబ్‌లో ఉన్నాయన్నమాట. ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి ఈ పనులైతే తప్పవు కదా! మనం బయటికెళ్ళి ఎంత వర్క్ చేసినా ఇంట్లో పనులు మాత్రం మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సర్దుకుంటున్నాను ఇక్కడ మొత్తం. అన్నీ నీట్‌గా సర్దేసుకొని ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి. ఇప్పుడొచ్చేసి ఇంక పొద్దున అయితే బెల్లం భక్షాలు చేశాననమాట. కొద్దిగా చేశాను. ఎక్కువగా ఏమీ చేయలేదు. దేవుడి పూజకు మాత్రమే చేశాను. నైవేద్యం పెట్టడానికి మాత్రమే చేశాననమాట. టైం లేదని చెప్పేసి ఎక్కువగా అయితే చేయలేదు. ఈ పండగకొచ్చేసి ముగ్గులు వేసేసరికి చాలా టైం అయిపోతుందండి. ముగ్గులైతే నేను పెద్దగా ఏమీ వేయలేదు. కాకపోయినా వేసిన 2, 3 ముగ్గులకైనా కొంచెం టైం అయితే పడుతుంది కదా! మామూలుగా ముగ్గు అంటే 5 మినిట్స్‌లో వేస్తాం. కానీ కలర్స్ వేయాలంటే టైం పడుతుంది కదా! అందుకని కొంచెం లేట్ అయిందనమాట. వంట దగ్గరకొచ్చేసరికి లేట్ అయింది కాబట్టి నేను మార్నింగ్ ఎక్కువగా చేయలేదు చూడండి. ఇదైతే పూర్ణమైతే ఉందండి. ఇప్పుడు చేద్దాం ఇంకా. రేపటి వరకంటే ఫ్రెష్‌గా ఉండదు కదా! ఇప్పుడు చేస్తే వేడివేడిగా తింటారులే అని చెప్పేసి ఇంక అక్కడైతే పెట్టేసుకుంటున్నాను. చేద్దామని చెప్పేసి బయట తీసి పెట్టాననమాట. రైస్ కాగానే చేసేద్దామని రైస్ కూడా అందుకే కొద్దిగానే వండానండి. ఎవరు తింటారో లేదో అని చెప్పేసి. ఇక్కడైతే నేను పిండి తడిపేసుకున్నాను. ఇదంతా ఏమీ చూయించలేదు. ఇది వ్లాగ్స్ తీసే వాళ్ళకైతే అలవాటు ఉంటుందన్నమాట. ప్రతీదీ తీసేది. మనమైతే ఏమీ తీయం కదా! నేనైతే ఇలా చేస్తానండి భక్షాలైతే. నాకు చాలా బాగా వస్తాయన్నమాట చేయడానికి. ఇంకా పైపిండి అనేది కొంచెం లూజ్‌గా తడుపుకోవాలి. నేను ఇంకా నానబెట్టలేదన్నమాట. అప్పటికప్పుడు తడుపుకొని చేస్తున్నాను ఇక్కడ. కొంచెం పిండి బాగా నాననిస్తే పొద్దున బాగొచ్చాయండి. పిండి అనేది బాగా నాననిచ్చామనుకోండి మనము, ఇంకా బాగొస్తాయన్నమాట. ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు, ఎంత సన్నగా అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇలా చేయడం రాకపోతే పైనొచ్చేసి ఇలా ఇంకొక కవర్ వేసుకొని ఇలా రుద్దడమే ఇంకా. సన్నగా రుద్దుకోవాలి. పూర్ణం అనేది కొంచెం మెత్తగా చేసుకుంటే ఎంత సన్నగా అయినా రుద్దుకోవచ్చండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదేనండి. పనితోనే సరిపోయిందనమాట. ఇంకా నేను చాలా పని ఖాళీగా ఉంటాననుకోని నేను ఇంకా ఇంటికి బ్లౌజులు తీసుకొచ్చానండి. కటింగ్ కానీ, లైనింగ్ ఉతుక్కోవడానికని ఇంకా అవైతే అవ్వలేదు. అలాగే మిగిలిపోయాయన్నమాట. ఈ వీడియో చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే నాకు డ్యూరేషన్ అనేది పెరుగుతుందనమాట. చూస్తున్నారని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. ఈ రోజంతా నేనేం వండాననేది అయితే చూపిస్తాను చూడండి. ఏం పిండి వంటలు చేశాననేది. ఇంకా చేయడం అయితే అయిపోయిందండి. భక్షాలు చేయడము. ఎంతమందికి వేడి వేడి భక్షాలు పెట్టుకొని పాలు వేసుకొని తినడం ఇష్టం చెప్పండి. నేను చేసినవైతే ఇవేనండి. అప్పాలు చేశాను, మురుకులు చేసేసాననమాట. పొద్దున చేసిన భక్షాలు ఇవి ఒక 3 ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే అందరు వేడిగా చేసినవి మాత్రమే తిన్నారనమాట. పొద్దున తోమిన అంట్లండి ఇవి సర్దుకోవాలి. సర్దేశాను. వీడియో కొంచెం వెనక ముందయింది అంతే. చూడండి కిందివి ఇవన్నీ సర్దేశాననమాట. వీడియో ఎడిటింగ్‌లో కొంచెం వెనక ముందయింది. సర్దేసేది ఇందాకే కనిపించింది కదా! చూడండి ఈ 2 డబ్బాల నిండా అయితే చేశానండి. ఎందుకు ఇంత ఎక్కువగా చేసుకున్నానంటే ఇంట్లో చిన్నగా సత్యనారాయణ వ్రతం అయితే పెట్టుకుంటున్నానండి శనివారం రోజు. ఇంకా పిల్లలు, రిలేటివ్స్, మా తోడికోడలు పిల్లలు, చిన్న చిన్న పిల్లలైతే వస్తారు కదా! అన్న పిల్లలు, వదిన పిల్లలు వీళ్ళంతా వస్తారు కాబట్టి ఇంకా అందరూ ఉన్నప్పుడు తింటారులే అని చెప్పేసి కొంచెం ఎక్కువగా చేసుకున్నాననమాట. ఇంకా ఇప్పుడు చూడండి నేనైతే వేడి వేడి భక్షంలో పాలు వేసుకొని అయితే తింటున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా. కొంతమంది నెయ్యి వేసుకొని తింటారు. కొంతమంది భక్షాల రసం ఉంటుంది కదా! అది వేసుకొని తింటారు. నేనైతే వేడి పాలు వేసుకొని ఒక భక్షం అయితే తిన్నానండి. ఇంకా వేడిగా ఉన్నప్పుడు అలా తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నేను ఎప్పుడు తిన్నా ఇలానే తింటాననమాట. నేనైతే పొద్దున చేసింది పెట్టుకున్నాను ఇక్కడ. కానీ వేడి వేడి భక్షంలో పాలు వేసుకొని కొంతమంది పంచదార వేసుకుంటారు, కొంతమంది బెల్లం వేసుకుంటారు. నేనైతే నార్మల్గా పాలు వేసుకొని తిన్నాననమాట. ఆల్రెడీ తీపిగా ఉంది కదా! ఇంకా మరీ ఎందుకు ఎక్కువగా తీపి అని చెప్పేసి పాలు వేసుకొని తిన్నాను. చూడండి ఇక్కడ తిరుగుతూ తీస్తున్నానమాట. వ్లాగ్స్ తీసే వాళ్ళకైతే స్పీడ్గా తీస్తారండి. ఎలా తీస్తారంటే ఏది చూయించాలనేది వాళ్ళకి తెలుస్తుంది బాగా. నాకైతే అంతగా వ్లాగ్స్ తీయడం రాదనమాట. అదే కటింగ్ వీడియో అనుకోండి
కెమెరా పెట్టేసేయడం, కట్ చేసేయడం, వాయిస్ ఇచ్చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వ్లాగ్స్ తీయాలంటే ఏది తీయాలి, ఏది తీయకూడదు ఏమీ అర్థం కాదనమాట. రోజు తీసే వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా దాంట్లో దిగితేనే తెలుస్తుంది. దాంట్లో కష్టం ఎంత, నష్టం ఎంత అనేది. సో నేనైతే వేడి వేడి పాలు ఇలా పైన వేసేసుకొని తింటున్నాను. ఇలా తినడం ఎంతమందికి ఇష్టము, ఎంతమందికి నచ్చుతుందనేది చెప్పండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. నేను చేసే పని నచ్చినా లైక్ ఇవ్వండి. నేను నచ్చకపోయినా నా పని నచ్చితే మాత్రం లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.